మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ మున్నూరు కాపు సోదరులందరికీ అన్ని విధాలా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. అదేవిధంగా మన సంఘం సభ్యులందరూ సంఘటితంగా ఉంటూ మన సంఖ్యాబలం పెంచాలని, అందరూ ఒకే తాటిపై నిలబడి ప్రజా శ్రేయస్సుతో పాటు మన వారిలో వెనుకబడి ఉన్న వారికి విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో వారికి సహకరించాలని, అదేవిధంగా వచ్చే సంవత్సరం సంఖ్య పెరిగి హాల్ పూర్తిగా నిండిపోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్లలను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ముందుకు వెళ్ళడం కోసం ఎమ్మెల్సీగా మీ సోదరుడిగా తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటే మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే ఇది 150 నుండి దీన్ని 500 చేయండి. 500 చేస్తే 1-2 గదాల చొప్పున 1000 గదాల జాగ్రత్త నేను జిమ్మదారి తీసుకుంటాను. కాబట్టి సభ్యత్వానికి పెంచి ఇంకా బలోపేతం చేస్తే నేను చెప్పడానికి చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. లక్కీగా ఏంటంటే మీకు మేయర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు ఇక్కడే ఉన్నారు, తర్వాత కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కూడా సీనియర్ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా వీళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ సంఘానికి సహాయ సహకారాలు పొందాల్సిందిగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే మన బిడ్డలు వీళ్ళంతా మన కోసం, మన జాతి కోసం పనిచేస్తున్నటువంటి బిడ్డలు కాబట్టి వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో అండగా నిలబడండి. అలాగే సంఘానికి ఏం కావాలనేది కూడా మీరు రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చినారు. నేను వెంటనే మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి రేపు ఎల్లుండో పంపించి ఒక 1000 గజాల జాగాను ఈ సంఘం కోసం కేటాయించాల్సిందిగా నా తరఫున రిక్వెస్ట్ చేస్తా. అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ఎట్లాగో ఇక్కడ ఉన్నారు కాబట్టి మన బిడ్డలే కాబట్టి సహకారం అందితే పెద్ద సమస్య కూడా కాదు. కాబట్టి కుల సోదరులారా, ఇది ఒకటే కాదు, కులంగా నిర్మాణం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.